హాయ్ అండి. ఈ రోజు నుంచి రెగ్యులర్ క్లాసెస్ ఇంకా కంటిన్యూ అవుతాయి. ఈరోజు టాపిక్ మనకి ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఒక నిమిషం వెయిట్ చేద్దాము. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్లో బేసిక్ థింగ్స్ మనం ఏం చేయాలి, ఎలా మన బిజినెస్ని కానీ మనకి వచ్చిన ప్రాజెక్ట్ని కానీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి. లైక్ అంటే ఇప్పుడు మనం చేయబోయేది ఓన్లీ వెబ్సైట్స్ మీద వర్క్ అనమాట. అంటే సోషల్ మీడియా అది నెక్స్ట్ ఈ కాన్సెప్ట్స్ అయిపోయినాక చూద్దాం. బట్ మేజర్ పార్ట్ ఈ ఎక్కువగా ఈ సెర్చ్ ఇంజిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనము ఫస్ట్ మన బ్రాండ్ అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. మన బ్రాండ్ అనేది ఎప్పుడైతే అవేర్నెస్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా లీడ్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ బ్రాండ్ అవేర్నెస్ అంటే మనం ఒక కంపెనీ ప్రజెన్స్ ఉంది అనేదాన్ని ఎక్కువ పీపుల్స్కి తెలిసేలా చేయాలి. అలాగే వాళ్ళు మన వెబ్సైట్లో కంటెంట్ ఏముంది అని కొంచెం ఇంట్రెస్ట్ చూపించేలాగా కూడా ఉండాలన్నమాట. అలా మనం ఎమోషనల్గా వాళ్ళకి కొంచెం అంటే ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కనెక్ట్ అయితే ఆల్మోస్ట్ ఫాస్ట్గా మన బ్రాండ్ అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మన వెబ్సైట్కి ట్రాఫిక్ రావాలి. మనం ఏదైనా ఒక యాడ్ క్రియేట్ చేసామంటే అది కొంచెం ఎమోషనల్గా వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. అంటే వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏముంటాయి అవి మనం ఐడెంటిఫై చేసుకొని వాటికి తగ్గట్టుగా మనం యాడ్స్ కానీ లేకపోతే కంటెంట్ కానీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ క్రియేట్ చేయాలి. లైక్ ఇప్పుడు మనం ఒక బిజినెస్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ చేస్తున్నామంటే క్లయింట్స్ మన దగ్గరికి రావాలంటే క్లయింట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది మనం రీసెర్చ్ చేసుకోవాలి. మనం రీసెర్చ్ చేసుకొని ఆన్లైన్లో కొన్ని రీసెర్చ్ టూల్స్ ఉంటాయి. అలాగే మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే కూడా గూగుల్లో నుంచి ఆన్సర్ వస్తుంది అనమాట. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కోసం వెయిట్ చేసే పీపుల్స్, సర్వీసెస్ కోసం చూసే పీపుల్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇలాంటివి మనం ఇనిషియల్గా రీసెర్చ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లేదు
మనము బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, మనం స్టార్ట్ చేయాలి. 1 ఆర్ 2 మంత్స్‌లో స్టార్ట్ చేయబోతున్నాము అనేటప్పుడే ఆన్‌లైన్ ప్రెజెన్స్ అనేది కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే, మనము ఈరోజు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి, ఈరోజే మనకు లీడ్స్ రావాలి అంటే, అంత ఈజీ కాదు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. మనం 2 మంత్స్‌లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము, మనం వెబ్‌సైట్ డిజైన్ జేసుకుంటున్నాము అనుకున్నప్పుడే, మనకి సోషల్ మీడియా అవైలబుల్‌లో ఉంటది. ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తది కాబట్టి, దాంట్లో ఇమేజెస్, పోస్ట్‌లు పెట్టడము, ఇట్లా ఆల్రెడీ మార్కెట్‌లోకి వెళ్ళుంటే, మనము బిజినెస్ స్టార్ట్ చేయగానే ఇమ్మీడియేట్‌గా మనం పోస్ట్ చేసే కంటెంట్ అనేది పీపుల్స్‌లోకి ఈజీగా ఎళ్తదనమాట. ఇప్పుడు కాలేజెస్ స్టూడెంట్స్ కానీ అందరూ ఏం చేస్తున్నారంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్ పాపులర్ అయిన తర్వాత వాళ్ళు ఏ బిజినెస్ అయినా కానీ, అది పర్టిక్యులర్ అని వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఏది చేసినా బిఫోర్ వాళ్ళు బ్లాగ్స్‌లో ఎంటర్ అవ్వడం గానీ, యూట్యూబ్ ఛానల్స్‌లో వాళ్ళ కంటెంట్‌ని షేర్ చేయడం గానీ, ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ వాళ్ళకి ఏది కన్వీనియంట్‌గా ఉంటే ఆ ప్లాట్‌ఫార్మ్ త్రూ మార్కెట్‌లోకొస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ప్రొడక్ట్‌ని డైరెక్ట్‌గా మార్కెట్‌లో తీసుకొస్తున్నారో ఆ టైంకి వాళ్ళ గురించి ఎస్టాబ్లిష్ అయిపోతుంది మార్కెట్‌లో. వాళ్ళు ఈజీగా రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఈ రెడ్ బస్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకన్నా ముందు వాళ్ళ కంటెంట్ అనేది మార్కెట్‌లో ఉంది కాబట్టి ఈజీగా పబ్లిష్ చేసుకోగలిగారు. ఒకసారి మార్కెట్‌లోకొచ్చిన తర్వాత కూడా మార్కెటింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఎంతో ఎక్కువగా ఇనిషియల్ స్టేజ్‌లో మార్కెటింగ్ చేసుకుంటే అంత పాపులర్ అవుతది. అంత త్వరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. అలాగే ఇప్పుడు ఈ కరోనా టైంలో బాగా మనకి పిల్లలకి ఆన్‌లైన్ కోర్సెస్ అనేవి అంతకుముందు ఎవరికీ తెలీదు. ఎక్కువ ఎవరు ప్రిఫర్ చేసేవాళ్ళు కాదు. ఆన్‌లైన్ క్లాసెస్ అని. వాళ్ళు ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ తీసుకొచ్చేసి ఇంటి దగ్గర నుంచే క్లాసెస్ నేర్పించడము. దానికి యాడ్స్ కంటిన్యూయస్‌గా ప్రతి ప్లాట్‌ఫార్మ్‌లో కూడా ఇస్తూనే ఉన్నారు. అందువల్ల ఒక చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌లోనే బాగా పాపులర్ అయిపోయారు. అట్లా మార్కెటింగ్ అనేది మనకి బాగా ఇంపార్టెంట్. బట్ అందరూ బిజినెస్ ఓనర్స్ మొత్తం అమౌంట్ స్పెండ్ చేసి చేయాలంటే వాళ్ళకి చాలా కష్టం. అందరికి అంత అమౌంట్ ఉండకపోవచ్చు. లేదా వాళ్ళ అలా చేసే ఆహ్, ఛాన్సెస్ లేకపోయి ఉండొచ్చు. కానీ మనకు ఉన్న వేస్ అన్నీ యూజ్ చేసుకోవడం అనేది మార్కెట్‌లో సక్సెస్ అవ్వడానికి ఉన్న బెస్ట్ వే. అలాగే బ్రాండ్ అవేర్‌నెస్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. ఆ తర్వాత లీడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. మనకి లీడ్స్ రావడం అనేది ట్రస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. మనం సర్వీసెస్ ప్రాపర్‌గా ఇస్తున్నాము అనేది వాళ్ళు బిలీవ్ చేస్తేనే మన దగ్గరకొస్తారు. ఇన్ కేస్ మనము యాడ్స్ రన్ చేసిన తర్వాత కూడా వచ్చి మన దగ్గర జాయిన్ అవ్వాలంటే మన వెబ్‌సైట్స్, మన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ చెక్ చేస్తారు. అంటే వీళ్ళు ఇంతకుముందు ఏం చేశారు? ఎలా ఉంది? వీళ్ళు ప్రాపర్ సర్వీసెస్ ఇస్తున్నారా? లేదా అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఒకప్పుడు అంత అవేర్‌నెస్ లేదు. చెక్ చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు చెక్ చేసుకుంటున్నారు అన్నీ కూడా. అందుకోసం ఏం చేయాలంటే సోషల్ మీడియాలో ఎప్పుడు అప్‌డేట్ ఉండాలి. అలాగే వెబ్‌సైట్‌లో కంటెంట్ అప్‌డేట్ ఉండాలి. ఇట్లా ఎవ్రీ టైమ్ ఏవైతే మన మార్కెట్‌లో చేంజెస్ వస్తాయో వాటిని అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి లీడ్స్ అనేవి ప్రాపర్‌గా ఇంక్రీజ్ అవుతాయన్నమాట. ఆ లీడ్స్ అనేవి మనం జనరేట్ చేసుకున్నాక వాటిని సేల్స్‌గా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే వాళ్ళు పేమెంట్స్ చేసేలాగా మనం వాళ్ళని కన్విన్స్ చేసుకొని మోటివేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత కస్టమర్స్ రిటెన్షన్ అంటే మనం ఇచ్చే సర్వీసెస్ వల్ల కస్టమర్ సాటిస్ఫై అయితే మళ్ళీ ఆ కస్టమర్ రిపీట్‌గా రావచ్చు. లేదా వన్ టైమ్ సర్వీస్ అయితే వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేయొచ్చు. ఇట్లా మనకి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా హెల్ప్ అవుతుంది. మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒకళ్ళో ఇద్దరో కస్టమర్స్ ఉంటారు. మనం ప్రాపర్‌గా జెన్యూన్‌గా వాళ్ళకి మంచి సర్వీసెస్ ఇచ్చామంటే వాళ్ళే ఇంకో నలుగురికి రిఫర్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్‌కి గాని అట్లా. అట్లా రిఫరెన్స్ ద్వారా కూడా మనకి బిజినెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆఫ్టర్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆన్‌లైన్ రెప్యుటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఆన్‌లైన్ రెప్యుటేషన్ అనేది ఎలా వస్తుంది అంటే రివ్యూస్ ద్వారా వస్తుంది.
అలాగే మనం చేసే వర్క్‌కి మన క్లయింట్స్ ఎవరైతే మన దగ్గర సర్వీసెస్ చేసుకున్నారో, ఇది మాత్రం మనం కంపల్సరీ చేయాలి. మన రెప్యుటేషన్ పెరగాలి అంటే, ప్రతి కస్టమర్ దగ్గర మనం రివ్యూస్ తీసుకోవాలి. అది గూగుల్ రివ్యూస్ కావచ్చు, ఫేస్‌బుక్ రివ్యూస్ కావచ్చు, ఈ యూట్యూబ్ ఛానెల్‌లో రివ్యూస్ కావచ్చు. ఇవి మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ప్రతి కస్టమర్. ఇప్పుడు హోటల్స్‌కి ఎళ్ళినా, లేకపోతే ఇంకా ఏదన్నా షాప్స్‌కెళ్ళినా, ఏదైనా సర్వీసెస్‌కెళ్ళినా వాళ్ళ సర్వీసెస్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియేట్‌గా క్యూఆర్ కోడ్ గాని, లేకపోతే లింక్ గాని పంపిస్తారనమాట. మీరు మీ రివ్యూని ఇక్కడ రాయండి అనేసి. ఇలా మన రెప్యుటేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సమ్‌టైమ్స్ మనకి ఆన్‌లైన్ రెప్యుటేషన్ ఇష్యూస్ ఒస్తాయి. అంటే మేబీ మన సర్వీసెస్ నచ్చిన వాళ్ళు గానీ, మన దగ్గర ఏదన్నా ప్రాబ్లమ్ ఉందని వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నప్పుడు ఇట్లాంటివి ఒస్తాయి. బట్ ఇట్లాంటివి అన్ని టైమ్స్‌లో కన్నా గూడా మనీ మ్యాటర్స్ దగ్గర బాగా ఎక్కువొస్తాయనమాట. అట్లాంటప్పుడు అంటే అందరికీ వస్తాయని కాదు. కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. కొన్ని హాస్పిటల్స్‌లో గానీ, ఏదన్నా ఇమ్మిగ్రేషన్ సైట్స్ గాని, ఇమ్మిగ్రేషన్‌కి వెళ్ళే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకేంటంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళకి రావు. ఇక్కడ వాళ్ళేమో ఇప్పిస్తామనేసి తీసుకుంటారు. అలాగే హాస్పిటల్‌లో కూడా పేషెంట్స్‌కి వెళ్తారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా జరిగినా అలాంటప్పుడేంటంటే వాళ్ళ సైడ్ వాళ్ళందరూ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ బాలేదని రివ్యూస్ రాయడము ఇట్లాంటివుంటాయి. అలాంటప్పుడు వాళ్ళ రెప్యుటేషన్ అనేది ప్రాబ్లమ్ అవుతది. అలాంటప్పుడు డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్ ఏం చేయాలంటే ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ మనం ఇంప్లిమెంట్ చేసుకొని ఆ రిప్యుటేషన్‌ని మనం మళ్ళీ గుడ్ రిప్యుటేషన్‌గా చేంజ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్లయింట్ తనకేదైనా ప్రాబ్లమ్ ఉందని బ్యాడ్ రివ్యూ ఇచ్చినప్పుడు డైరెక్ట్‌గా ఫస్ట్ ఆ రివ్యూకి రిప్లై ఇవ్వాలి. నెక్స్ట్ అతన్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. అతనికి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అది మనం సాల్వ్ చేయలేము. మన చేతుల్లో లేదన్నప్పుడు దానికి ఏదైనా కంపెన్సేషన్ కూడా ఇవ్వడానికి ట్రై చేయాలి. అలా మనం జెన్యూన్‌గా బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ రెప్యుటేషన్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్‌గా ఏ స్టేజ్‌లోనూ అవ్వలేదు అంటే అవి ఫైనల్‌గా ఎక్కడికంటే లీగల్ వరకు వెళ్తాయన్నమాట. ఇలాంటి ఇష్యూస్ వస్తాయన్నమాట ఈ ఆన్‌లైన్ రిప్యుటేషన్. దీన్ని ఇది ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఒక పార్ట్ ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్. నెక్స్ట్ ఇక్కడ ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో వచ్చేసి మనకి కొన్ని గోల్స్ అనేవి మనం సెట్ చేసుకోవాలి. స్మార్ట్ గోల్స్ అని ఉం ఇవి ఎలా ఉండాలంటే స్మార్ట్ గోల్ అనేది ఏ బిజినెస్ అయినా అది పర్టిక్యులర్ ఇది అనేం లేదు. ప్రతి బిజినెస్ ఆహ్, లో కరెక్ట్‌గా మనం 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ ఇలా స్పెసిఫిక్ గోల్స్ అనేవి డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం స్పెసిఫిక్‌గా మనం ఈ మంత్‌లో ఒక 5 మెంబర్స్ స్టూడెంట్స్‌ని జాయిన్ జేసుకోవాలి. లేదా మనకున్న ప్రొడక్ట్స్ ఒక 10 ప్రొడక్ట్స్‌ని సేల్ చేయాలి. లేదంటే ఒక 2 మెంబర్స్‌కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఇలా ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్ మనకున్న బిజినెస్‌లో ఒక స్పెసిఫిక్ గోల్ డిసైడ్ అవ్వాలి. అలాగే దాన్ని మెజర్ చేసేలా ఉండాలి. ఇప్పుడు 1 మంత్‌లో మనము 100 స్టూడెంట్స్‌ని జాయిన్ చేయాలి అని ఉంటే అది గోల్ ఉన్నా గూడా అది సక్సెస్ అవ్వదు. మనం ఏదైతే సక్సెస్ అవుతదో, ఏదైతే అచీవ్ చేయగలమో వాటిని మాత్రమే మనం గోల్స్ లాగా స్టార్ట్ చేసుకోవాలి. ఒకేసారి స్టార్టింగ్ ఇవాళే పెట్టేసి ఒక 1 మంత్, 2 మంత్స్ బ్యాక్ ఒక కంపెనీ స్టార్ట్ చేసి, ఈ మంత్‌లో ఆహ్, నాకు 10 లీడ్స్ కావాలి, 15 లీడ్స్ కావాలి, 100 లీడ్స్ కావాలంటే అది డిపెండింగ్ అపాన్ ద సర్వీస్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. సర్వీస్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, జాయినర్స్ సాధ్యం అవ్వచ్చు. బట్ సర్వీసెస్ చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు తీసుకోరు. అలాంటివి ఏంటంటే, మనం దాన్ని బట్టి మనము మన గోల్స్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఈ మంత్ టార్గెట్ ఇది. టార్గెట్స్ లేకపోతే మార్కెట్‌లో మనం ఒక పొజిషన్‌కి రీచ్ అవ్వలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ స్మార్ట్ గోల్స్ అనేవి మనం డిసైడ్ చేసుకోవాలి. యాస్ ఎ బిజినెస్ ఓనర్ ఆర్ ఏ ఎంప్లాయీ. ఒకవేళ బిజినెస్ ఓనర్ ఇలాంటి టార్గెట్స్ ఏమి ఇవ్వకపోయినా, ఒక ఎంప్లాయీగా మనం ఒక వెబ్‌సైట్‌కి ఎస్‌ఈఓ సర్వీసెస్ చేస్తున్నాము. అంటే ఈ మంత్ ఒక 100 బ్యాక్‌లింక్స్ క్రియేట్ చేయాలి. అలాగే ఒక 1000 మెంబర్స్‌కి మన వెబ్‌సైట్ రీచ్ అయ్యేలా చేయాలి. అలాగే మనం సోషల్ మీడియాలో ఆహ్, ఒక 15%, 20% ఎంగేజ్‌మెంట్ రేట్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఇలాంటి స్మాల్ గోల్స్‌తో వర్క్ చేస్తే మన వర్క్ ప్రోగ్రెస్ కూడా బావుంటది. మనకి హైక్స్ రావడానికి గానీ, లేకపోతే టీమ్ లీడ్‌గా ప్రమోట్ అవ్వడానికి ఇలాంటివన్నీ గూడా మనకి బాగా యూజ్ అవుతాయి. అలా మనం స్పెసిఫిక్‌గా
ఒక బిజినెస్‌ని సెలెక్ట్ ఉన్నప్పుడు ఆ బిజినెస్ స్మార్ట్ గోల్స్ ఎంతవరకు అచీవ్ అవ్వగలం. అంటే దాని మీద ఒక ఐడియా కంపల్సరీ ఉంటది. మనం ఇంతమందికి రీచ్ అవ్వగలం. మేబీ దానికన్నా ఎక్సీడ్ అయితే ఇట్స్ ఓకే. దానికంటే తక్కువ కాకుండా మనం ఎఫర్ట్స్ పెట్టుకోవడానికి అచీవబుల్ అండ్ రిలవెంట్ గోల్స్ అండ్ టైమ్ బౌండ్. మనం ఇంత టైంలో ఒక 1 మంత్‌లో 10 మెంబర్స్‌ని జాయిన్ చేసుకుంటే మనకెంతొస్తుంది. ఆ 10 మెంబర్స్‌ని జాయిన్ చేసుకోవడానికి మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవడమో, లేకపోతే ఒక ఎక్సెల్ షీట్‌లో పెట్టుకోవడమో, ఇవన్నీ కూడా చూసుకొని ఎవ్రీడే మనం ఆ టాస్క్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకి సక్సెస్‌కి స్టెప్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. అక్కడి నుంచి ఫస్ట్ స్టెప్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బిజినెస్ అండ్ కాంపిటీటివ్ అనాలిసిస్. ఇక్కడ గోల్స్ పెట్టుకొని మనము వెళ్తున్నాము. కానీ అక్కడ ఏమవుతుందంటే మనకి కాంపిటీషన్ ఉంటుంది. ఆహ్, ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్‌లోనూ కాంపిటీటర్స్ ఉంటారు. అంటే మనం ఒక్కళ్ళమే కాదు చాలామంది సేమ్ బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ మన కాంపిటీటర్సే. ఈ కాంపిటీటర్స్ మనకంటే ముందు స్టార్ట్ చేసుంటారు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ బిజినెస్‌లో చాలా ఫార్వర్డ్‌లో ఉంటారు. వాళ్ళకి మార్కెట్ మీద ఒక అండర్‌స్టాండింగ్ ఉంటది. వాళ్ళు ఎలా క్లా క్లయింట్స్‌ని తెచ్చుకోవాలి, లేదా సర్వీసెస్ చేయాలి, లేకపోతే ప్రొడక్ట్స్‌ని ఎలా సేల్ చేయాలి, వాళ్ళకొక గ్రిప్ ఉంటది. వాళ్ళు మార్కెట్‌లో స్టాండ్ అయ్యి ఉంటారు. వాళ్ళు అన్నీ చేస్తాయి. అప్పుడు మనం వాళ్ళెలా చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, అలాగే మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దానికి మనకి స్వాట్ అనాలిసిస్ అని చేస్తామనమాట. స్వాట్ అంటే స్ట్రెంగ్త్, వీక్‌నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఇవన్నీ మనం అనాలిసిస్ చేస్తాం. అనాలిసిస్ ఎలా చేస్తామంటే మన స్ట్రెంగ్త్ ఏంటి? ఫస్ట్ మనల్ని మనం ఎస్టిమేట్ చేసుకుంటున్నాం. మన స్ట్రెంగ్త్ ఏంటి? మనం జెన్యూన్ సర్వీసెస్ ఇస్తున్నాము. జస్ట్ ఎ మినిట్. ఫస్ట్ మన బిజినెస్ స్ట్రెంగ్త్ ఏంటి? మనము ఎంతమందికి ఒకేసారి సర్వీసెస్ చేయగలము? మన సర్వీసెస్‌లో ఎంత క్వాలిటీ ఉంది? అలాగే మన వీక్‌నెస్‌లేంటి? మనం ఎక్కడెక్కడ వర్క్ చేయలేకపోతున్నాము? ఏ ప్లేసెస్‌లో మనం స్ట్రక్ అయిపోతున్నాము? మనం ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం మన బిజినెస్‌లో? అండ్ ఆపర్చునిటీస్. మనం ఇవన్నీ ఓవర్‌కమ్ అయితే మనకెలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? మన ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. మనకి మన బిజినెస్‌కి ఉండే థ్రెట్స్ ఏంటి? ఇలాంటివి మనం ఐడెంటిఫై జేసుకోవాలి ఫస్ట్. తర్వాత సేమ్ అదే టెక్నిక్స్‌ని మన కాంపిటీటర్స్‌ని మీద కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఇవన్నీ మాన్యువల్‌గా అనాలిసిస్ చేయాలి అంటే దీనికి ఒక టీమ్ ఉంటుంది. ఉంటే వాళ్ళు దాని మీద కూర్చొని కంప్లీట్‌గా అనాలిసిస్ చేయడానికి చాలా టైం పడుతుంది. వెబ్‌సైట్స్ ఓపెన్ చేసుకొని, ఆ వెబ్‌సైట్‌లో కంటెంట్ చెక్ చేసుకొని, సోషల్ మీడియాలో చెక్ చేసుకొని, వాళ్ళు ఏ టైంలో పోస్ట్ చేస్తున్నారు, ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు, ఇది మొత్తం ఒక కంటెంట్ మొత్తం షీట్‌లో ప్రిపేర్ చేసుకొని ఇది టైమ్ టేకింగ్. మన దగ్గరంటే మన వెబ్‌సైట్స్ కాబట్టి క్రెడెన్షియల్స్ అన్నీ మన దగ్గరుంటాయి కాబట్టి మనకేది కావాలన్నా చెక్ జేసుకోవడం ఈజీ ఉంటది. బట్ కాంపిటీటర్స్ ఏం డేటా ఉండదు. జస్ట్ బయట కనిపించేది మాత్రమే. దాని నుంచే వాళ్ళ ఐడియాలజీ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇది కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు చేయగలిగేవాళ్ళు. ఫ్రెషర్స్ కానీ 1, 2 ఇయర్స్ వాళ్ళు అంత ప్రాపర్‌గా ఈ ఎక్స్‌పీరి ఈ అనాలిసిస్ చేయడం అనేది తెలీదు. ఎందుకంటే మార్కెట్ మీద వాళ్ళకంత గ్రిప్ ఉండదు గాబట్టి. వాళ్ళు వెబ్‌సైట్‌లో ఎ ఇలాంటి కంటెంట్ ఏ టైంకి పోస్ట్ చేస్తున్నారు? ఈ కంటెంట్ పోస్ట్ చేసి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి? ఇవన్నీ కూడా కొన్ని టూల్స్ ఉంటాయి. కాంపిటీటర్ అనాలిసిస్ టూల్స్ అని. ఆ టూల్స్‌ని యూజ్ చేసుకొని మనం చేస్తాం. ఈ కాంపిటీటర్ అనాలిసిస్ టూల్ నుంచి. ఈ టూల్స్ మనకి పెయిడ్ టూల్స్. ఫ్రీగా మనకి బేసిక్ ఒక 10-15 ఓకే. ఒక 10-15 కీవర్డ్స్‌కి కానీ, ఒక 10-15 బ్యాక్‌లింక్స్ కానీ, అండ్ వాళ్ళకి వచ్చే ట్రాఫిక్ కానీ ఇంతవరకే చూపిస్తది. కంప్లీట్‌గా చూపించదనమాట. ఇవన్నీ చేయాలంటే
పెయిడ్ టూల్ తీసుకోవాలి. ఈ కాంపిటీటర్ అనాలిసిస్ చేసుకొని వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్‌నెస్‌లేంటి, ఇవన్నీ కూడా చేయడానికి చాలా టైం పడతది. మార్కెట్‌లో రీసెర్చ్ చేసుకొని, వా వాళ్ళకి క్లయింట్స్ ఎలా వస్తున్నారు, వాళ్ళకి రివ్యూస్ ఎలా వస్తున్నాయి, అలాగే ఇవన్నీ చెక్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు మనకొక ఆప్షన్ ఏఐ టూల్. ఏఐ టూల్‌లో అందరికీ తెలిసిందే చాట్‌జీపీటీ. మనం ఈ చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని మాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేసుకోవచ్చు. ఇక్కడ మన వెబ్‌సైట్ ఉంది. ఈ వెబ్‌సైట్‌కొచ్చేసి జస్ట్ సింపుల్ ప్రాంప్ట్ ఇవ్వచ్చు ఇక్కడనమాట. డూ ద డూ దిస్ స్వాట్ అనాలిసిస్ ఫర్ శ్రీష డిజిటల్. మన వెబ్‌సైట్‌కి ఇలా ఇచ్చేసిందనమాట. ఇవన్నీ కూడా మనకి ఇచ్చింది. ఇప్పుడు ఇవి మనం రీడ్ చేసుకోవచ్చు మన వెబ్‌సైట్‌లో ఉన్నవన్నీ గూడా. అంటే టూల్స్ దాకా వెళ్ళి అన్ని టూల్స్‌లో వెతుక్కొని అంతా కంప్లీట్‌గా చేయడానికి మనకి అట్‌లీస్ట్ 3-4 అవర్స్ పడతది. మన వెబ్‌సైట్ ఏముంది, సోషల్ మీడియాలో ఏముంది, ఇవన్నీ గూడా వెతుక్కోవడానికి. ఇక్కడొచ్చేసి ఈ స్ట్రెంగ్త్ ఏముంది, మన మల్టిపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఆఫరింగ్ ద లాంగ్వేజెస్ కానీ, ఇవన్నీ చూపిస్తుంది. లొకేషన్ అడ్వాంటేజ్, కాంప్రహెన్సివ్ కరిక్యులమ్ ఇవన్నీ కూడా మన స్ట్రెంగ్త్స్. రికగ్నైజింగ్ ద స్టూడెంట్స్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది వచ్చేసి మనకి స్ట్రెంగ్త్ అనమాట. మన వీక్‌నెస్ ఏమిటంటే లిమిటెడ్ విజిబిలిటీ అంటే చాలా తక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి దీని మీద. మన స్టూడెంట్స్‌కి, న్యూ స్టూడెంట్స్‌కి రీచ్ అయ్యేలాగా వర్క్ చేసుకోవాలి. అన్‌క్లియర్ ఎ కోఆర్డినేషన్ అండ్ క్రెడెన్షియల్స్. ఆహ్, ఇన్ఫర్మేషను ఇవన్నీ కూడా పార్ట్నర్‌షిప్ ఇవన్నీ కూడా మనము కొంచెం అల్యూమిని ప్లేస్‌మెంట్స్ ఇవన్నీ కూడా మనం ఏం లేవు. రివ్యూస్ తక్కువున్నాయి. ఇవన్నీ కూడా ప్లేస్‌మెంట్ రేట్స్ అంటే మనం ప్లేస్‌మెంట్స్ ఇచ్చేవి ఇవి మనకి వీక్‌నెస్ అంటే మాక్సిమం కొంతమంది అంటే మేము ప్లేస్‌మెంట్ ఇస్తాం 100% జాబ్ గ్యారంటీ ఇలాంటివి ఇస్తారు. అలాగే ఎక్కువ రివ్యూస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇది మన వీక్‌నెస్ అనమాట ఇక్కడ. ఇక్కడ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆన్‌లైన్ ప్రెజెన్స్ గ్యాప్. అంటే బియాండ్ ద ఫ్యూ ప్రమోషనల్ స్నిప్పెట్స్ అంటే లిమిటెడ్ అంటే మనం చాలా తక్కువ ప్రమోషన్ చేస్తున్నాము. ఏంటంటే మనం మాక్సిమం అసల వర్కే చేయలేదు. లాస్ట్ 6 మంత్స్ నుంచి మాక్సిమం మన వెబ్‌సైట్ మీద వర్క్ ఏం చేయలేదు. అంటే కొంచెం వేరే ప్రాజెక్ట్స్ మీద బిజీగా ఉండి. అందుకోసం అనేసి మనకి ఇవన్నీ కూడా చూపిస్తుంది. టెస్టిమోనియల్స్ కానీ, కేస్ స్టడీస్ ఇవన్నీ కూడా మనం ఇంకా యాడ్ చేయాలి. ఇది మన వీక్‌నెస్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చూపిస్తుంది. అలాగే మనకున్న ఆపర్చునిటీస్ ఏమున్నాయి? అలాగే సోషల్ ప్రూఫ్స్, హైబ్రిడ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసుకుంటే మనకింకా మనం ఆపర్చునిటీస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కార్పొరేట్ అంటే మనం కంపెనీస్‌తో టై అప్ అయిపోయి లోకల్ బిజినెస్‌లు ఇట్లా ఇవన్నీ కూడా వీళ్ళు మనకి ఆపర్చునిటీస్ చూపిస్తున్నారు. మనం సోషల్ ప్రూఫ్ అనేది స్ట్రాంగ్‌గా పెట్టాలంటే రివ్యూస్ పోస్ట్ చేయడము ఇవన్నీ కూడా. అలాగే మనకున్న థ్రెడ్స్ ఏమున్నాయి? కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుందంటే ఆటోమేటిక్‌గా మనం ఆ కాంపిటీషన్‌ని దృష్టిలో పెట్టుకొని మనం ఫార్వర్డ్ ఎళ్ళాలి. అలాగే ఆహ్, ఆ రిప్యుటేషన్ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే మనకేదన్నా ప్రాపర్‌గా మన సర్వీసెస్ బాలేకపోతే రిప్యుటేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అవి ముందుగా మనకు చెప్తున్నారు. అలా రాకుండా చూసుకోవచ్చు. అలాగే ర్యాపిడ్ ఇండస్ట్రీ ఎవల్యూషన్ దానికి తగ్గట్టుగా మనము అడ్జస్ట్ అవుతూ ఉంటే పర్లేదు. అలాగే ప్రైస్ ఆహ్, కంపేరింగ్ టు విత్ లో కాస్ట్ ఆర్ ఫ్రీ ఆన్‌లైన్ కోర్సెస్ మే పుట్ ప్రెజెంట్ ప్రైస్ స్ట్రాటజీస్ అండి. మనకి కొంచెం లో ప్రైస్ గానీ, లేదంటే ఇలా అని పెట్టారు. బట్ మనది ఆల్మోస్ట్ మార్కెట్‌లో అందరికన్నా కూడా లో ప్రైస్‌లోనే ఉంది. బట్ ఇవి మనకి ఇవి మనకి చేస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం జస్ట్ అనాలిసిస్ గురించి అడిగాము. బట్ ఈ టూల్ ఏం చేసిందంటే మనకి నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలనేది కూడా మనకి సజెషన్ ఇస్తుంది. ఇలా సేమ్ ఇట్లా ఐడెంటిఫై ద కాంపిటీటర్స్ అండ్ లుక్ ఫర్ ద స్టూడెంట్ రివ్యూస్, చెక్ ద సైట్ యాక్సెసిబిలిటీ అగైన్ ఇవన్నీ కూడా
మనకి ఇస్తుంది. అలాగే మనం కాంపిటీటర్స్ ఎవరన్నా ఉన్నారనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అనేది ఇంకొక వెబ్‌సైట్ తీసుకొని వాళ్ళకి మనం కాంపిటీటర్ అనాలిసిస్ చేయొచ్చనమాట. ఇదొక ఇన్‌స్టిట్యూట్ ఉంది. జస్ట్ ఇది ఇక్కడ రావట్లేదు. జస్ట్ గూగుల్‌లో చూద్దాం. జస్ట్ డూ ద కాంపిటీటర్ కాంపిటీటర్ అనాలిసిస్ ప్లస్ అన్ని 2 పెట్టేస్తాం ఒకసారి. 2 కలిపి ఇక్కడ ఇచ్చేస్తది మనకి. స్వాట్ అనాలిసిస్ అనేది వాళ్ళ స్ట్రెంగ్త్స్ లార్జ్ రీజనల్ కమ్యూనిటీ అంటే వాళ్ళది ఓల్డ్ కంపెనీ ఇప్పటిది కాదు. ఇదంతా వీక్‌నెస్‌లు ఏమున్నాయి? అన్‌క్లియర్ కంపారిజన్ విత్ గ్లోబల్ ప్లాట్‌ఫార్మ్. వెబ్‌సైట్ యూజబిలిటీ కన్సిస్టెంట్. లిమిటెడ్ గ్లోబల్ బ్రాండ్ రీచ్. ఇవంతా కూడా చూపిస్తుంది. ఆపర్చునిటీస్ ఏమున్నాయి? వాళ్ళ లాంగ్వేజెస్ వాళ్ళు ఇంకా ఎక్కువ లాంగ్వేజెస్ ఆఫర్ చేస్తారు. హిందీ, తమిళ్, కన్నడ, ఆహ్, లిబ్ ఇంగ్లీష్ ఇవంతా కూడా వాళ్ళకున్న థ్రెడ్స్ ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడొచ్చేసి కాంపిటేటివ్ ల్యాండ్‌స్కేప్ కాంపిటీషన్ అనేది చూపిస్తుందనమాట. స్ట్రెంగ్త్స్ ఏంటి? వీక్‌నెస్‌లేంటి? ఇక్కడ ఇచ్చేసారు. ఇట్లా మనం ఈ కాంపిటేటర్ అనాలిసిస్ కూడా చేసుకొని, మన వెబ్‌సైట్‌ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. బట్ దీనికి టైం పడుతుంది. అంత ఫాస్ట్‌గా ఏమవ్వదు. దీన్ని అర్థం చేసుకొని, మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. 1, 2 సార్లు ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకుంటే, మనం ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే గ్లోబల్ ఎడ్యుటెక్ ప్లాట్‌ఫార్మ్, జనరల్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్, లోకల్ రీజనల్ ప్లాట్‌ఫార్మ్స్ ఇట్లా నేషనల్, ఇంటర్నల్ వర్సెస్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా మనకి వీళ్ళిక్కడ ప్రొవైడ్ చేశారు. దీంట్లో రిప్యుటేషన్, బ్రాండ్ రికమెండేషన్ స్ట్రెంగ్త్స్ వీటన్నిటి గురించి ఇచ్చేశారు. ఈ వెబ్‌సైట్‌కి ఇచ్చారు. అలాగే ఇట్లా మన వెబ్‌సైట్‌కి కూడా కాంపిటీటర్ అనాలిసిస్ చెక్ చేసుకొని, మనం ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసుకొని ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలో వాటన్నిటి మీద మనం ఫోకస్ పెట్టాలి. అప్పుడు మన వెబ్‌సైట్ అనేది మార్కెట్‌లో మంచి ప్లేస్‌లో ఉంటది. కంప్లీట్‌గా మనము టూల్స్ మీద ఎస్‌ఈఓ అంటేనే టూల్స్. ఈ టూల్స్ లేకుండా మనం ఏం చేయలేము. టూల్స్ మీదే మనం కంప్లీట్‌గా వర్క్ చేయాలి. బట్ మనకి ఎక్కువ మార్కెట్ ఉంది. ఎక్కువ అమౌంట్ బేర్ చేయగలము అనుకున్న కంపెనీస్ ఏంటంటే టూల్స్ బై చేస్తారు. ఆ బై చేసినప్పుడు ఆ టూల్స్ నుంచి మనం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం చేయొచ్చు. ఒకవేళ టూల్స్ బై చేయలేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చనమాట. ఈ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. ఇదే అనాలిసిస్ చేయాలంటే మనకి అట్‌లీస్ట్ 3-4 అవర్స్ ఈజీగా పడతది. మనం ఆ సైట్ ఓపెన్ చేసుకొని, వాళ్ళ స్ట్రెంగ్త్స్ అర్థం చేసుకొని, మళ్ళీ ఫ్రీ టూల్స్ యూజ్ చేసుకొని, ఆ టూల్స్‌లో వాళ్ళు ఏం డేటా ఇచ్చారు. ఆహ్, అన్ని టూల్స్ మాక్సిమం సేమ్ డేటా ఇవ్వట్ల 3, 4 టూల్స్ రీసెర్చ్ చేసుకొని, ఇవంతా చేయాలంటే మనకి అట్‌లీస్ట్ 3, 4 అవర్స్ పడతది. బట్ ఇప్పుడు మనం 10-15 మినిట్స్‌లోనే మనం ఈ డేటా అంతా కలెక్ట్ చేసుకున్నాం. దీన్ని అనాలిసిస్ చేసుకొని ఒక 1 అవర్‌లో కంప్లీట్ స్ట్రక్చర్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ మనం ఏం వర్క్ చేయాలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ టైమ్. అదే సెకండ్ టైమ్ చేస్తున్నాం అనుకోండి ఆల్రెడీ మనకు దీని మీద గ్రిప్ ఉంటది కాబట్టి ఇంకా ఫాస్ట్‌గా మనం వర్క్ చేసుకోగలుగుతాం. అంటే మన వెబ్‌సైట్ ఏంటి? మన స్ట్రెంగ్త్స్ ఏమున్నాయి? మన కాంపిటీటర్స్ ఏమున్నాయి? ఇవన్నీ గూడా. ఈ కాంపిటీటర్ అనాలిసిస్ అనేది ఫ్రీక్వెంట్‌గా చేసుకుంటూ ఉండాలనమాట. అంటే వాళ్ళెలా ఇంప్రూవ్ అవుతున్నారు? మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి? అలాగే సోషల్ మీడియా కూడా చెక్ చేసుకోవాలి. మాన్యువల్‌గా కూడా కొన్ని చెక్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనము ఇవన్నీ స్వాట్ అనాలిసిస్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఈ కాంపిటీటర్ అనాలిసిస్ అనేది ప్రతి పాయింట్‌లోనూ వస్తది. అక్కడ వచ్చినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఎలా కాంపిటీటర్ అనాలిసిస్ చేసుకోవాలనేది అక్కడ చూద్దాం. అలాగే కస్టమర్ ఎంగేజ్‌మెంట్. కస్టమర్‌తో పర్సనలైజ్డ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.
మనకొచ్చే కస్టమర్స్ తోటి మాట్లాడడము, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఎగ్జాక్ట్‌గా ఎలా కావాలనుకుంటున్నారు, అలా డైరెక్ట్‌గా కస్టమర్‌తో కమ్యూనికేట్ అవ్వడం. కొన్నిసార్లు కస్టమర్ తోటి మనము ఎంగేజ్ అవ్వడానికి లేకపోతే, మనం కొన్ని టూల్స్ యూజ్ చేసుకుంటాం. పర్సనల్ మెసేజింగ్ అంటే లైక్ ఈమెయిల్ మార్కెటింగ్ అని ఇలాంటివన్నీ కూడా. అలాగే కంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ అంటే అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్‌ని మనం రిప్రజెంట్ చేసినప్పుడు, ఈ కంటెంట్ మార్కెటింగ్ చేస్తే అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ ఆ కంటెంట్ మార్కెటింగ్ అనేది వాళ్ళని అట్రాక్ట్ చేస్తది ఆ కస్టమర్స్‌ని. అలాగే సోషల్ మీడియా ఇంటరాక్షన్. సోషల్ మీడియా ద్వారా కస్టమర్స్‌తో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అంటే మనం కంటెంట్ మార్కెట్ చేసేటప్పుడు మనతో కాంటాక్ట్ అవ్వడానికి సోషల్ మీడియా లింక్స్ ఇవ్వచ్చు వాళ్ళకి. అంటే ప్రతి ఒక్కళ్ళకి సోషల్ ప్రొఫైల్స్ అనేవి ఉంటాయి. త్రూ ప్రొఫైల్స్ ద్వారా మనం కాంటాక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ అనేది మనం పర్సనల్ కమ్యూనికేషన్‌కి చాలా హై ప్రయారిటీ. అలాగే మన కస్టమర్స్‌కి రిలేషన్‌షిప్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అంటే మన బిజినెస్‌ని బేస్ చేసుకొని రివార్డ్స్ ఇవ్వడము, లేకపోతే ఆఫర్స్ ఇవ్వడము, ఇట్లాంటివన్నీ ప్రొడక్ట్స్ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. బట్ సర్వీసెస్ వాళ్ళు కూడా ఏదైనా ఫెస్టివల్ ఆఫర్స్‌లా పెట్టడము, ఇట్లాంటివి కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే మనం బ్రాండ్ ఎలా డెవలప్ చేసుకోవాలంటే, మన టార్గెట్ ఆడియన్స్‌ని బేస్ చేసుకొని మనం బ్రాండ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. బట్ ఒ ఒక ఫేస్‌బుక్ యూజ్ చేస్తున్నామంటే ఫేస్‌బుక్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. బట్ అంతమందిలో కూడా మనకి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యే పీపుల్స్ ఎవరు? మనకి ఆహ్, మన సర్వీసెస్‌కి ఎవరు కావాలి? అలాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవడానికి డెమోగ్రాఫిక్స్ యూజ్ చేసుకుంటాం. లైక్ ఏజ్, జెండర్స్ ఇలాంటివి. అలాంటి వాళ్ళని రీచ్ అయ్యేలా చూసుకోవాలి. బ్రాండ్ అవేర్‌నెస్ అంటే వ వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు క్లిక్ చేస్తారు. మన బ్రాండ్ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఇదేంటి? కంపెనీ ఏంటి? అనేసి. అదే మన సర్వీసెస్ అవసరం లేని వాళ్ళకి మనం కంటెంట్ షేర్ చేసినా అది వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం మన ఆడియన్స్‌ని ఐడెంటిఫై చేసుకొని, తర్వాత బ్రాండ్ అవేర్‌నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. క్రియేటింగ్ ఎ యూనిక్ వాల్యూ ప్రిపోజిషన్స్ అంటే మనం మన బ్రాండ్ అంటే అందరూ ప్రొడక్ట్స్ సేల్ చేస్తారు. సేమ్ ప్రొడక్ట్స్. కానీ మన యూనిక్ వాల్యూ ఏంటంటే సేమ్ క్లాత్సే 2 ఆన్‌లైన్ ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ సేల్ చేస్తున్నాయి. బట్ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంటది. ఒక ప్లాట్‌ఫార్మ్‌లో అమౌంట్ ఎక్కువుంటది. ఇంకొక ప్లాట్‌ఫార్మ్‌లో అమౌంట్ తక్కువుంటది. అప్పుడు ఆటోమేటిక్‌గా కస్టమర్ అనేవారు ఎవరైతే అమౌంట్ తక్కువుంటదో అక్కడ అక్కడికి వెళ్తారు. అది వాళ్ళ యూనిక్ పాయింట్ అన్నమాట. అలాగే ఒక ప్లాట్‌ఫార్మ్‌లో సేమ్ క్లో కలర్స్ ఉంటాయి. సేమ్ అన్నీ ఉంటాయి. బట్ క్లాత్ అనేది డిఫరెంట్ ఉంటది. అంటే ఎవరైతే బ్రాండెడ్ క్లాత్ మంచి క్లాత్స్ సేల్ చేస్తున్నారో వాళ్ళ యూనిక్ పాయింట్ అదండి. మన ఒక ఇద్దరు ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఒక వాళ్ళలో చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే కొంతమందేమో మేము ఈ టైం నుంచి ఈ టైం దాకే చెప్తామంటారు. కొంతమంది వాళ్ళ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్‌లో వాళ్ళకి ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఎక్కువ మంది ఆ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్‌కి షిఫ్ట్ అవుతారు. అంటే ఎండ్ యూజర్‌కి ఏ టైంలో కావాలో ఆ టైంలో. కొంతమంది ఫిక్స్డ్ టైమింగ్స్ మేము ఈ టైం వరకే మేము చెప్పుకోగలం. తర్వాత మేము చెప్పలేము. అలాంటి కొన్ని యూనిక్ పాయింట్స్ అనేవి మనం హైలైట్ చేయాలనమాట. పీపుల్స్‌లోకెళ్ళాలంటే ఓకే. మాది యూనిక్ పాయింట్ ఇది. ఇంతమందున్నారు. మీరు మా బిజినెస్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే మనకొక యూనిక్ పాయింట్ అనేది ఐడెంటిఫై చేసి దాన్ని ఎక్కువగా పీపుల్స్‌లోకి తీసుకెళ్ళేలాగా మార్కెట్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా మనం ఆ యూనిక్ పాయింట్‌తో పాటు మన బ్రాండ్ అనేది పీపుల్స్ మైండ్‌లో రిజిస్టర్ అవ్వాలి. లైక్ మన లోగోస్ కానీ, కలర్స్, స్కీమ్స్ కొంతమందేమో నార్మల్‌గా వెబ్‌సైట్ డిజైన్ జేస్తారు. జస్ట్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తారు. డిఫరెంట్ కలర్స్ పోస్టులు ఇవన్నీ కూడా. బట్ కొంతమంది సేమ్ కలరే యూజ్ చేస్తారు. లోగో ఏ కలర్ ఉంటదో లోగోతో పాటు మనం క్రియేట్ చేసే ప్రతి ఇమేజ్‌కి బ్యాక్‌గ్రౌండ్ అదే కలర్ పెట్టడము. ఫాంట్ స్టైల్స్ అవే పెట్టడము. ఇలా ఆ ఫాంట్ స్టైలు, ఆ కలరు ఎక్కువగా చూసి వాళ్ళకేంటంటే రిజిస్టర్ అయిపోద్దనమాట మైండ్‌లో. అది చూడగానే అది ఏంటి అని చదవకుండానే వాళ్ళ బ్రాండ్ అని జెప్పేసి మైండ్‌లో రికగ్నైజ్ అయిపోతది. అలా బ్రాండ్ ఐడెంటిటీ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చనమాట. అలాగే వాయిస్ మెసేజెస్ పెట్టడము, అండ్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్ చేయడము. మన ప్రాజెక్ట్ లైక్ మన ప్రొడక్ట్ ఆర్ మన సర్వీసెస్ గురించి పాజిటివ్‌గా ప్రమోట్ చేసుకోవడము. ఇవన్నీ కూడా
మనం చూస్తాం. బట్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్‌గా మనము లలిత జ్యువెల్లరీస్ వాళ్ళని తీసుకోవచ్చు. అప్పటి వరకు ఉన్న జ్యువెల్లరీస్ వాళ్ళందరూ యాడ్స్ అనేవాళ్ళు బాగా ప్రమోట్ చేస్తున్నారు విత్ సెలబ్రిటీస్ తోటి. అంతా గోల్డ్ షాపులు వీళ్ళంతా. బట్ మధ్యలో వచ్చిన ఈ లలిత జ్యువెల్లరీ వాళ్ళు చాలా ఫాస్ట్‌గా హైలైట్ అయిపోయారు. ఎందుకంటే ఆయన చేసిన వే ఆఫ్ కంటెంట్ అనేది చాలా డిఫరెంట్‌గా చేశారండి. అలాంటి ఇంతమంది గోల్డ్ షాప్స్ ఉన్నాయి. లైక్ పెద్ద పెద్దవి. వాళ్ళెవరు చేయలేని పాయింట్స్, వాళ్ళెవరు టచ్ చేయలేని పాయింట్స్ తోటి ఆయన బాగా హైలైట్ చేసేసి, వాళ్ళ బ్రాండ్‌ని చాలా ఫాస్ట్‌గా ప్రమోట్ చేసుకోగలిగాడు. జస్ట్ అది ఒక యూనిక్ పాయింట్‌ని అలా మనం తీసుకెళ్ళగలగాలనమాట. అట్లాంటివి ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇలానే మన ఎయిర్‌టెల్ ఇవన్నీ కూడా సిమ్స్. వాళ్ళు కూడా ఒక హచ్ డాగ్ తోటి వాళ్ళు చాలా ఫేమస్ అయిపోయింది. వాళ్ళ యాడ్, వాళ్ళ బ్రాండ్. అట్లా మనం కూడా ఒక యూనిక్ ఐడియా తోటి మన బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన రెప్యుటేషన్ ఇంక్రీజ్ అవుతది. పాజిటివ్ రెప్యుటేషన్ అనేది పీపుల్‌లోకెళ్తది. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా, ఆ ప్రాబ్లమ్స్‌ని లేదా మన ద్వారా ఏదైనా చిన్న మిస్టేక్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా అవి జెన్యూన్‌గా ఓకే. మిస్టేక్ వచ్చిందా? మనం ఇది ఎలా రెక్టిఫై చేస్తాము? దాన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. అలాంటప్పుడు బిజినెస్ అన్నది ఎక్కువ రోజులు మార్కెట్‌లో టాప్ పొజిషన్‌లో ఉండడానికి ఛాన్స్ ఉంటది. ఇక్కడొచ్చేసి నెక్స్ట్ మనం క్యాంపెయిన్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవడం దగ్గర గూడా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. అవి మనం కంప్లీట్‌గా ఫాలో అవ్వాలనమాట. ఫస్ట్ మనం ప్లానింగ్ జేసుకోవాలి. అసలు కంటెంట్ ఏంటి? మన యూనిక్ పాయింట్స్ పీపుల్స్‌లోకి ఎలా తీసుకెళ్ళాలి? ఫస్ట్ ప్లానింగ్ జేసుకోవాలి. క్లియర్ గోల్స్ ఉండాలి. అలాగే మనం క్యాంపెయిన్ చేస్తుంటే ఎలా రావాలి? మనం బడ్జెట్ ఎంత పెట్టాలి? అలాగే కంటెంట్ క్యాలెండర్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఈ రోజుకి ఈ రోజే కంటెంట్ క్రియేట్ చేసేసి, ఈ రోజే ఇమేజెస్ డిజైన్ చేసుకొని, ఈ రోజే అన్నీ చేయాలంటే అది మనకి ప్రాపర్ రిజల్ట్ రాకపోవచ్చు. ఈరోజు మనం క్రియేట్ చేసిన కంటెంట్ నెక్స్ట్ డే చూసేసరికి మనకి కొన్ని చేంజెస్ కనిపిస్తాయి. ఓహ్! ఇది ఇలా కాకుండా ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేస్తే బావుంటది అని. అందుకోసం అనేసి మనం కంటెంట్ క్యాలెండర్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. మనం 10 డేస్ తర్వాత మనం యాడ్ రన్ చేయాలి అనుకుంటే, ఈ రోజే కంటెంట్ అనేది డిజైన్ జేసుకోవాలి. తర్వాత ఆ కంటెంట్‌కి తగ్గట్టుగా ఇమేజెస్ అనేది డిజైన్ జేసుకోవాలి. ఈ డిజైన్ జేసుకున్న తర్వాత ఇమేజెస్ మనం ప్రాపర్‌గా ఆఫ్టర్ 10 డేస్ తర్వాత ఎప్పుడైతే పబ్లిష్ చేయాలనుకున్నామో అప్పటికి రెడీ చేసుకోవాలనమాట. ఈ లోపల ఏదైనా మళ్ళీ చేంజెస్ ఉంటే ఎడిట్ చేసుకోవడము, మోడిఫై చేసుకోవడానికి కంటెంట్ క్యాలెండర్స్ అనేవి యూజ్ అవుతాయి. తర్వాత ఇంప్లిమెంటేషన్ చేయడం. మనం క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్నాం. అంటే సోషల్ మీడియాలో గాని, ఈమెయిల్‌లో గాని, సెర్చ్ ఇంజిన్‌లో గాని ఎక్కడో మనం ఏ ప్లాట్‌ఫార్మ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్లాట్‌ఫార్మ్. అంటే అన్ని సర్వీసెస్‌కి, అన్ని బిజినెస్‌లకి ఆల్ ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ అవ్వవు. మనం ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్ ఒక్కొక్క దానికి యూజ్ అవుతుంది. అలా మన ప్లాట్‌ఫార్మ్ మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్‌కి ఏ ప్లాట్‌ఫార్మ్ సూటబుల్ అనేది మనం రీసెర్చ్ చేసుకొని తెలుసుకోవాలి. ఒక స్టూడెంట్స్ అనుకోండి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువుంటారు. లైక్ ఫేస్‌బుక్‌లో ఉంటారు. బిజినెస్ ఓనర్స్ అంటే లింక్డ్ఇన్‌లో ఉంటారు. ఇట్లా మన ప్రొడక్ట్స్‌కి ఎక్కడ మంచి ఆహ్, పీపుల్స్ అంటే మన మాక్సిమం మ్యాచ్ అయ్యే కస్టమర్స్ ఎక్కడుంటారనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది ఎలా తెలుస్తుందంటే మనం గూగుల్‌లో రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. లేదు అంటే ఇప్పుడు మనకిచ్చిన ఈ చాట్ జీపీటీ గూడా యూజ్ చేసుకొని మీరు ప్రాంప్ట్ రాసుకొని ఆహ్, తెలుసుకోవచ్చు. బట్ ఒకవేళ చాట్ జీపీటీ కరెక్ట్‌గా ఇస్తుందో లేదు అంటే లైవ్ డేటా ఇస్తుందా చాట్ జీపీటీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని అనాలిసిస్ చేసిస్తది. లైవ్ డేటా అనేది ఇవ్వదు. కాబట్టి అదే క్వెషన్ గూగుల్‌లో రైస్ చేస్తే అక్కడ మీకు లైవ్ డేటా వస్తదనమాట. ఇప్పుడు ఇవి 2 మ్యాచ్ చేసుకొని ఏది కరెక్ట్‌గా అనిపిస్తే మనకి అది ఫాలో అవ్వాలి. ఏ ప్లాట్‌ఫార్మ్ దేనికొస్తుంది. అది రేపు మనం సోషల్ మీడియా చేసేటప్పుడు అప్పుడు మీకు చూపిస్తాను. ఏ ప్లాట్‌ఫార్మ్ దేనికి, ఏ బిజినెస్ ఎలా చేసుకోవాలనేది. నెక్స్ట్ మానిటర్ చేయాలి. క్యాంపెయిన్ ట్రాక్ అంటే క్యాంపెయిన్ రన్ చేసిన తర్వాత ఆ ప్లాట్‌ఫార్మ్స్‌లో మనం క్యాంపెయిన్స్‌ని మానిటర్ చేస్తూ ఉండాలి. ఇలా మానిటర్ చేసుకుంటూ తర్వాత మనం ఆ క్యాంపెయిన్ ప్రాపర్‌గా రన్ అవుతూ ఉంటే, మన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఆర్‌ఓఐ మనం ఎంత అమౌంట్ పెట్టామో,
దాని మీద మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఎంతొచ్చింది, ఇన్వెస్ట్‌మెంట్‌కి మనకి అవుట్‌పుట్ ఎంతొచ్చింది అనేది మనం కాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఆప్టిమైజేషన్. ఒకవేళ మనం అమౌంట్ పెట్టాము. మనకి ఇప్పుడు లీడ్స్ రాలేదు. ఓకే. నెక్స్ట్ టైమ్ మనం ఎక్కడ మిస్టేక్ చేసామో చూసుకొని నెక్స్ట్ టైమ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇలా మార్కెట్ అనేది ఎవ్రీ డే సేమ్ రిజల్ట్ అనేది రాదు. ఎందుకంటే ఆ మార్కెట్ ఎప్పుడు ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటది. కాన్‌స్టెంట్‌గా ఉండదు కాబట్టి ఒకరోజు వచ్చిన రిజల్ట్ ఒకరోజు రాదు. ఈరోజు మనకి ఆ 10 రిజల్ట్స్ వచ్చినియంటే రేపు 1 రావచ్చు లేదా రాకపోవచ్చు. లేకపోతే ఈరోజు అసలేం రాలేదు. సేమ్ అదే క్యాంపెయిన్ మళ్ళీ రేపు రన్ చేస్తే 30 40 లీడ్స్ రావచ్చు. అట్లా ఆ సిట్యుయేషన్స్ బట్టి రిజల్ట్ అనేది మారిపోతూ ఉంటది. ఇవన్నీ గూడా మనం అనాలిసిస్ చేసుకొని కంటిన్యూ చేసుకోవాలి. ఇక్కడి వరకు ఉన్న దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు అడగొచ్చు. మీకు ఏమన్నా డౌట్స్ వస్తే. ఇన్ ఇన్ కేస్ క్లాస్ మధ్యలో అయినా కూడా మీరు డౌట్ రైజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. హలో! హలో సార్. అండ్ సంధ్య గారు. మేడం. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా దీంట్లో? లేదు మేడం. ఇన్ కేస్ నేను ఒకవేళ క్లాస్‌లో అలా కంటిన్యూ అవుతున్నా కూడా మీరు డౌట్ అడగొచ్చు ఏదన్నా ఉంటే. ఇంటరాక్ట్ అవ్వచ్చు క్లాస్‌లో ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఓకే మేడం. ఇది థియరీ కాబట్టి ఇట్స్ ఓకే. మీకు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు డౌట్స్ వస్తాయి. నేను మెటీరియల్ అనేది షేర్ చేస్తాను. ఓకే మేడం. ఒకసారి మీరు కూడా చూసుకోండి. అలాగే మనకి ఇంకొక 2 డేస్ తర్వాత నుంచి క్లాస్ కంప్లీట్ అయిపోయిన దగ్గర నుంచి మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే మేడం. ఇంటర్వ్యూ క్వెషన్స్ మీరు యాక్చువల్‌గా అంటే జాబ్ కోసమే కాబట్టి మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవన్నీ మీకొచ్చా? వచ్చు మేడం. ఓకే. లేదంటే నేను స్క్రిప్ట్ పంపిస్తాను. ఓకే. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. సార్ మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటే ఒకసారి హ్మ్, మీతో మీరు నాకు ఫ్రీ ఉన్నప్పుడు చెప్పండి. నేను కాల్ చేసి మాట్లాడతాను మీతోటి. టైమింగ్స్ ఒకసారి మెన్షన్ చేయండి సార్. నేను కాల్ చేస్తాను. లేదంటే వాట్సాప్‌కి పెట్టండి. ప్రాబ్లమ్ లేదు. నేను కాల్ చేస్తాను. మీ ఆహ్, మీకు అంటే మాక్సిమం మీకు చూద్దాం సార్. టైమింగ్స్ 2 డేస్‌లో చెప్తానండి సంధ్య దగ్గర. అప్పటి వరకు ఈ టైమే కంటిన్యూ అవుదాము. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ నాకు ఇంకొక క్లాస్ ఉంది. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను మాట్లాడతాను. ఓకే మేడం. ఓకే.